కొన్ని రోజుల క్రితం యేసన్న గారు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన కలుసుకోవడానికి వెళ్ళాను. దాదాపు 1.5 hours నాతో మాట్లాడారు. ఎందుకు ఆ బలహీనత వచ్చిందో నాతో పంచుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఆయనకి 2 కిడ్నీ ఫెయిల్ అయింది. మెయిన్ ప్రాబ్లం కిడ్నీ ఫెయిల్ అవటం, దానికి తోడు డయాబెటీస్, షుగర్ వచ్చింది. అయితే ఇలా రావటానికి గల కారణం ఏమన్నారంటే, కొన్ని కారణాలు చెప్పకుండా వచ్చారు. మీరు కూడా నన్ను ఫాలో అవ్వకూడదు, నేను పొరపాటు చేశాను, మీరు కూడా పొరపాటు చేయకూడదనే భావనతో నాతో మాట్లాడారు. డైలీ ఆయనకు మీటింగ్ ఉండేదంట. ఎక్కువ ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేశారంట. ఆల్ నైట్ ప్రేయర్లో నిలబడితే గంటలు నిలబడాలి. అక్కడ బాత్రూమ్స్ సరిగా ఉండేది కాదంట. అందుకొరకు కంప్లీట్గా నీళ్లు తాగడితే నేను మానేస్తాను ఆయన చెప్పిన మాట నాతో. తర్వాత ఆత్మ భారాన్ని బట్టి రెస్ట్లెస్గా ఒక్క రోజు కూడా విరామం లేకుండా నేను పనిచేశాను. అది 2వ కారణం చెప్పారు. 3వ కారణం ఏమన్నారంటే, నేను ఎక్కడ దేవుడి సొమ్ము వృధా ఖర్చు అవుతాయేమో అనుకొని ఫ్లైట్ ఉన్నా కూడా ఫ్లైట్లో ప్రయాణం చేయడంతో మానేసి గుంటూరు నుండి బాంబే దాకా కార్లో వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ కార్లో వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ మధ్యలో ఆగాలేమో, టాయిలెట్ రావచ్చు, లేకపోతే యూరిన్కి వెళ్ళవచ్చు, ఒక రోజంతా పట్టేస్తాయి. కాబట్టి నీళ్ళు తాగడంతో మానేస్తాను, లేకపోతే ఒక జ్యూస్ తాగడంతో మానేస్తాను. ఇలాగా రిస్క్తో కూడిన సేవ చేయటం వలన ఈరోజు నేను అనారోగ్య పరిస్థితికి గురి అయ్యాను అన్నట్టుగా ఆయన నాతో మాట్లాడారు. అది ఒక వైపు. 2వ వైపు ఏంటంటే, నాకు ఆయన 66 సంవత్సరాలు నిండక ముందే ప్రభునందు నిద్రించారు. మనము ఫెయిత్లో, విశ్వాసంతో మనం చెప్పవచ్చు, దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు అని చెప్పవచ్చు. అది మనము సమర్థించుకోవడానికి చెప్పే మాటలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప నాయకుడు, ఒక అపోస్తలుడు, ఎన్నో వందల మందిని ప్రభు చెందకు నడిపించిన అద్భుతమైన సేవకుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఆయన సాక్షి అని తమిళంలో కర్మం అనే ఒక సీడీ ద్వారా విడుదల చేశారు. నేను స్టూడెంట్స్కి వేసినప్పుడు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి తమిళం రాదు, కానీ సరదాగా ఆయన సాక్ష్యం తెలుసుకుంటారు కదా, జస్ట్ అలా స్టోరీ లాగా, అది ఒక మంచిగా ఒక సినిమా లాగా తీశారనమాట. ఆయన ఒక స్టోరీని, ఆయన ఎలాగా ప్రభులోనికి వచ్చాడో ఆయన సాక్ష్యాలు తీశారు. సో సరదాగా వింటారు కదా అని వేస్తే, ఒక్కొక్క ఆ డునామిస్కి వచ్చిన అప్పుడు దాకా రాతి కుండలో ఉన్నవారు కూడా రొమ్ము కొట్టుకుని ఏడ్చారన్నమాట ఆయన సాక్ష్యాలు చూసి. ఊరికనే ఆయన సాక్ష్యాల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నారు, దేశంలో, రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి. ఇంత మంచి సేవకుని మనం పోగొట్టుకున్నాం. ఆయన ఒక్కడే కాదు, చాలామంది, దినకరన్ గారిని పోగొట్టుకున్నాం, అరుళ్ రాజ్ అనే గొప్ప దైవ సేవకుని పోగొట్టుకున్నాం, తమిళనాడు రాష్ట్రంలో జోసెఫ్ అనే ఒక వ్యక్తిని. ఆయన కూడా ప్రతి సంవత్సరం ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఆయన ప్రవచనాలు చెప్పి చాలా మందికి ఖచ్చితమైన ప్రవచనాలు చెప్పేవాడు. ఆయన పోగొట్టుకున్నాం. నేను ప్రారంభంలో ఒక సేవకుడితో పనిచేశాను, శంకర్ అని, ఆయన పోగొట్టుకున్నాం. అవి కాకుండా మన రాష్ట్రానికి వస్తే దేవుని బిడ్డలారా ఆర్ఆర్కే మూర్తి గారిని పోగొట్టుకున్నాం. ఇంకా సేవకుల దగ్గరకు వస్తే దేవుని బిడ్డలారా ఈరోజు యేసన్న గారిని పోగొట్టుకున్న పరిస్థితుల్లో మనం కనపడుతున్నాం. ఆయన కేవలం ఒక హోసనా మందిరానికి మాత్రం కాదు, ప్రతి క్రైస్తవుడికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తి. 66 సంవత్సరాలు నిండక ముందే ఆయన ప్రభునందు నిద్రించారంటే ఎంత బాధాకరంగా ఉంది. ఈరోజు తాగుబోతూ, తిరుగుబోతూ 70 సంవత్సరాల దాకా ఉంటున్నాడు, 80 సంవత్సరాల దాకా ఉంటున్నారు. దేనికి పనికిరాని వాళ్ళు, అసలు కొంచెం మందికైనా ఆశీర్వాదకరం కాకుండా దేనికి పనికిరాని వాళ్ళు ఈరోజు ఆరోగ్యంగా ఉంటే, ఇలా దైవ సేవకులు 66 సంవత్సరంలో, 40 సంవత్సరాలు, 45 సంవత్సరంలో పోగొట్టుకోవటం ఎంత బాధగా ఉందో. ఒక 2 సేవకులు, నా సహవాసంలో 2 సేవకులు నక్సల్ చేతిలో బలి అయ్యారు. ఒక సేవకుడు
రోడ్లో వెళ్తూ ఉంటే ఉదయకాలం ఆయనకు బాత్రూమ్ లేదు వాళ్ళ ఇంట్లో. బాత్రూమ్ కోసం ఉదయకాలం రోడ్లో వెళ్తూ ఉంటే ఒక లారీ ఎక్కేసింది ఆయన మీద. లారీ ఎక్కేసి అక్కడికక్కడ పచ్చడైపోయి చనిపోయాడు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు దైవ సేవకులు ప్రార్థన చేయకపోవటమే కారణం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటమే కారణం. మీ ప్రార్థన ఆయుష్కాలాన్ని పొడిగించదండి. ప్రార్థన ఖచ్చితంగా ఒక మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తాయి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. దానికి ఎగ్జాక్ట్ ఉదాహరణ ఏదంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-5 హిజ్కియా నువ్వు మరణిస్తావని మరణ శాసనం ఆయన మీద రాయబడింది. మరణ శాసనం ఇలాగ రాయబడి ఉంది. కొన్ని రోజులు నువ్వు చనిపోతున్నావని దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఆయన కోసం ప్రార్థించేవారు ఎవరు లేకపోయినా ఆయన వెళ్ళి ఏం చేశాడంటే గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా నా ఆయుష్ను పొడిగించండి ప్రభా అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా ఏ ప్రవక్త చేతే నువ్వు చనిపోతావని చెప్పాడో ఆ ప్రవక్త చేతనే నీ ఆయుష్ కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగిస్తానని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నేను మన సంఘస్థులు చూసి అడుగుతున్నాను. ఇదే నేను యేసన్న గారు కలిసి వచ్చిన తర్వాత నేను చెప్పాను, యేసన్న గారు అనారోగ్య స్థితిలో ఉన్నారు, మీరు ఆయన ఆయుష్ కాలం పొడిగించాలని ప్రార్థన చేయండి అని చెప్పి నేను మీ అందరికి మనవి చేశాను. మీరు ఎంతమంది ప్రార్థన చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి నేను అడుగుతున్నాను. చాలా తక్కువ మంది. ఒక సేవకుడికి అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక సేవకుడు బలహీనమైనప్పుడు ఆయన ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అయితే ఏంటి, ఆయన దేవునొక రాయబారి కదా, దేవునొక సేవకుడు కదా, అది మీ మీద పడిన బాధ్యత కాదా, మీ మీద పడిన భారం కాదా? ఆయన కోసం మీరు ఎందుకు ప్రార్థన చేయలేదు? ఎందుకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు? ఆ దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. దేవుని సన్నిధిలో కనీసం ఆయనకు నేను ఆరోగ్యంగా ఉన్నాను, దేవుడు మరలా నా ఆయుష్ను పొడిగించాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని చెప్పేదాకా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదా. దేవుని సన్నిధిలో రోదన చేసి ప్రార్థన చేయాలి కదా. మీరు కేవలం మేలు పొందే మట్టుకు మాత్రమే. ఈరోజు ఒక అమ్మాయి ముక్కు నుండి బ్లడ్ కారుతా ఉంది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు గుండె కొట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడవటం తప్పు కాదు అంటలేదు. ఇదే భారం ఎవరి మీద ఉండాలంటే అందరి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్న సేవకుల మీద కూడా ఆ భారం ఉండాలి. సేవకుల మీద కూడా ఆ యొక్క గుండు కొట్టుకొని ఏడ్చే రోధించే అనుభవం మీకు ఉండాలి. ఇప్పుడు యేసన్న గారు లాంటి గొప్ప దైవ సేవకులు మరలా మనం చూడటం చాలా కష్టం. అటువంటి వాళ్ళు తయారవ్వాలంటే వారు ఎంతో దానికి వెల చెల్లించాలి. వీళ్ళందరూ ఎవరంటే దేవుని కోసం వెల చెల్లించి వారు ప్రాణాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకున్న గొప్ప వ్యక్తులు అన్నమాట. ఈ మధ్యకాలంలో యేసన్న గారి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, వాళ్ళ చుట్టాలు అన్నారంట, నేను విన్నాను. ఆయనే చెప్పాడంట ఒక మీటింగ్లో, బాబు నీకున్న ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చే నీకు ఈ ఆస్తిపాస్తులంతా ఇచ్చేస్తామన్నారంట. అప్పుడు యేసన్న గారు అన్నారంట, నేను బలిపీఠంలో సగం కాలిపోయాను, ఇప్పటికే ఇంకా సగం కాలిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు? ఇలా వదిలేయండి, నేను పూర్తిగా కాలిపోని, దేవుని కోసం నేను పూర్తిగా కాలిపోని అని అన్నారంట ఆయన. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఏమంటారు? ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా చెప్తారు. కానీ ఆయన ఆయన గురించి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు ఏమో నాకు పంపించారంటే కుటుంబం కోసం అనలేదు, ఆయన విడిచి వెళ్ళిన మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి, సేవ కోసం ప్రార్థన చేయండి అని. ఒక్కరు కాదు, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లన్నీ అలాగే వచ్చాయి. దాని ఒక అర్థం ఏంటి? ఆయనకు కుటుంబం లేదన్నమాట. ఆయనకు కుటుంబం లేదు, ఆయనకు బంధువు లేదు. వీళ్ళందరినీ విధులు వదిలిపెట్టి దేవుని కోసం రోషం కలిగి అద్భుతమైన సేవ చేసిన సేవకుణ్ణి మనం పోగొట్టుకున్నామంటే నిజంగా నాకు మాత్రం, మీరు ఏమైనా అనుకోండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా అనుకోండి, నాకు మాత్రం మనసులో ఒక నేరారోపణ కలుగుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడే కలుగ చేస్తాడనుకుంటున్నాను. విశ్వాసులు ప్రార్థన చేయటానికి తప్పిపోయారు. సేవకుల భారం లేని విశ్వాస వలననే ఇటువంటి మంచి దైవ సేవకులని పోగొట్టుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడుతుందని మనసులో నాకు అనిపిస్తుంది. ఇది ముమ్మాటికి వాస్తవం. నేను శుక్రవారం ఆయన క్రీస్తునందు నిద్రించాడని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రభా, నాకు మీటింగ్ ఉంది ప్రభా అని చెప్పాను. దేవుడు అన్నాడు, నీ మీటింగ్ కాదు, ఆయన హానర్ చేయబడాలి, గొప్ప గొప్ప దైవ సేవకుల చేత హానర్ చేయబడాలి, ఈవెన్ ఆయన మృతదేహానికి కూడా విలువ ఉందని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ఆ మీటింగ్ని పక్కన పెట్టేసి ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు కొన్ని క్యూలో వేల మంది నిలబడ్డారు. నాకు మనసులో ఒకే ఒక బాధ అనిపించింది. ఈరోజు వచ్చి ఏడుస్తున్నారు. ఈ ఏడుపును దేవుని సన్నిధిలో ఇన్ని వేల మంది ఏడ్చి ఉంటే, ఆయన నిద్రించాడని మాట విని పరిగెత్తుకుండా వచ్చిన వాళ్ళందరూ ఆయన సజీవంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో రోధించి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉంటే, ఆయన ఆయుష్ను పొడిగించిన వాడు దేవుడు ఆయన్ని ఇంకా ఈ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచేవాడు. ఈరోజు ఈ దినాల్లో విశ్వాసులకు వాళ్ళ బాధలే, వాళ్ళ కష్టాలే, చిన్న బాధలైనా పెద్ద బాధల కింద చేసుకొని ఆ బాధల చుట్టే మనసు పెట్టి తిరుగుతూ ఉన్నారు. కానీ అయ్యో, సేవకుల కోసం ప్రార్థన చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, దేవుని సన్నిధిలో రోధించే వారి కోసం ప్రార్థన చేయాలని భారం లేదు. వారి భద్రత కోసం, వారి కాపుదల కోసం, వారి యొక్క ఆరోగ్యాని కోసం ప్రార్థన చేయకపోతే చాలా ప్రమాదం. మీకేం తెలుసు చెప్పండి? సేవకుల యొక్క ఆ వేదన మీరు పై రూపాన్ని మాత్రమే చూస్తారు. ఈరోజు నేను కోట్ సూట్ వేసుకుని వచ్చాను, అవే మీరు చూస్తారు. కానీ ఆ లోపల ఉన్న ఒత్తిడి, సేవ నిమిత్తం వచ్చే ఒత్తిళ్ళు, సేవ నిమిత్తం వచ్చే బాధలు, అలా గంటల గంటల ఉద్రేకంగా ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ నరాలు పడే బాధలు, ఎముకలు పడే బాధలు, ఉపవాసం ఉంటూ ఆ దేవుని సన్నిధిలో రోదన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆ ఒత్తిడులు, ఆ రోదన, ఆ బాధలని మీకేం తెలుసు చెప్పండి? మీరు ఆదివారం వస్తారు, చక్కగా వాక్యం వింటారు, అలా వెళ్ళిపోతారు. కానీ ఇట్లా సేవకులు, నిజంగా యథార్థంగా చేసే సేవకులు ఎన్ని రకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నారో. మొన్న హైదరాబాద్లో ఒక అమ్మాయి భయంకరంగా దెయ్యాలు పట్టి పీడి చేసి కొట్టుకొని, చాలా స్ట్రాంగ్ దెయ్యాలన్నమాట, ఢిల్లీ నుండి తీసుకొచ్చారు అమ్మాయిని హైదరాబాద్ ప్రార్థనకి. ప్రేయర్ చేశాను, అది మొత్తానికి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నన్ను నిద్రపోనీయకుండా చాలా అలసిపోయి ఉన్నాను. 2:30-3 గంటల దాకా నాతో అది పోరాడుతూ ఉంది. లాస్ట్లో యేసు నామములో మొత్తానికి ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడు ఎంత ఒత్తిడో, ఎంత డిస్టర్బెన్సో. ప్రయాణాలు చేస్తాం, నాలాంటి వాళ్ళైతే ఎడతీరి లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు సేవను వదిలేకపోతున్నాం, ఇటు ఇంకొక వైపు ఏమో ఆరోగ్య విషయంలో కూడా సరైన పట్టించుకోలేకపోతున్నాం. రెండు మధ్యలో నలిగిపోతున్నాం. అటేమో పంట విస్తారం, పనివారు కొదుగా ఉన్నారని కేకలు, అరుపులు మనసులో టపా టపాన అలా మారుబురుగుతూ ఉంది. మనం ఉండిపోతాం, చేతులు కాలు కట్టుకొని ఇంట్లోనే ఉండిపోతాం అంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఆ మంట అటువంటిది, బార అటువంటిది. ఎందుకంటే దేవుడు ఒక ఛానల్గా దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతోమంది రోగం నుండి విడుదల పొందుకుంటున్నారు, దెయ్యాల నుండి విడుదల పొందుకుంటున్నారు, పాపం నుండి విడుదల పొందుకుంటున్నారు. కొన్ని వేల మంది ప్రభు చెంతకు వస్తున్నారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నేను మీ దగ్గర కోరేది ఏంటంటే, ఈవెన్ టీవీలో చూసేవారు కూడా కోరేది ఏంటంటే, మీరు సేవకుల కోసం ఖచ్చితంగా కొన్ని గంటలు రోజుకు మీరు ఎంత కష్టమైన పనిగా భావించి, అది మీ ఇంట్లో డైలీ చేసే రొటీన్ చేసే పనిగా భావించి మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేయకపోతే ఇటువంటి మంచి సేవకులందరినీ మన లైఫ్లో పోగొట్టుకోవాల్సి వస్తుంది. అవన్నిటికీ మీరే దేవుడికి లెక్క చెప్పాలి. ఎస్పెషల్లీ ఏ సేవకుడు ద్వారా మీకు మేలు జరుగుతుందో, కొద్దిగా గొప్ప ఆత్మీయ మేలో, శరీరం మేలో, ఏదో ఒకటి, ఏ సేవకుడు ఒక వాక్యం మీ జీవితంలో బలంగా తాకిందో వాళ్ళని మీ జీవితంలో జన్మములో మర్చిపోకూడదు. వారి కోసం మీరు కన్నీళ్లతో, రోదనతో ప్రార్థన చేయాలి. పైగా ఇలాగ ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారిని ఖచ్చితంగా దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడు నామమునకు స్తోత్రం చెప్పండి. యోబు యొక్క పరిస్థితి ఎప్పుడు మార్చబడిందంటే,
యోబు గ్రంథం 42వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదివితే, యోబు దేవుని బిడ్డలారా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. స్నేహితుల కంటే బంధువుల కంటే ఎంతో కొన్ని వేల రెట్లు శ్రేష్టమైన వారు ఇటువంటి అభిషేకముతో వాడబడుతున్న దైవ సేవకులు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దాన్ని మేలుగా భావించి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడా. దానియేలైతే యెరూషలేము తట్టు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడట. బైబిల్ చెప్తుంది దానియేలు గ్రంథం 6:10లో దేవుడు ఆయన 3 మార్లు ప్రార్థన చేసినప్పుడు 6:28లో రాయబడి ఉంది, ఆయన వర్ధిల్లాడు అని రాయబడి ఉంది. వర్ధిల్లటం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ద్వారానే కదా. మొర్దెకై జీవితానికి వస్తే యూదుల కోసం, తన జనాంగం కోసం ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు గేట్ కీపర్గా, వాచ్మెన్గా ఉన్న మొర్దెకైని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే రాజా భవనములో కూర్చోబెట్టాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చదవండి. దేవుడి నామమునకు స్తోత్రం చెప్పండి. మొర్దెకై జీవితం దీవించబడింది. ఆ స్టాండర్డ్ రావాలి. మొదటిగా ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఆ స్టాండర్డ్ రావాలి. మీకు మీ ప్రార్థన సమయం అంతగా పెంచబడాలి, మీ ఆత్మీయ స్థితి అంతగా పెంచబడాలి. తర్వాత దైవ సేవకుల్ని మీ జీవితంలో మర్చిపోకూడదు. ఈరోజు యేసన్న గారు మన మధ్యలో లేకపోవటం చాలా విచారకరమైన విషయం. కనీసం ఇంకా మీదట 2 విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలా బలంగా వాడబడుతున్న వాళ్ళు మీకు పెద్ద పరిచయం లేకపోయినా వారి కోసం రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేయండి. అటువంటి తీర్మానం చేయండి. నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు హోసన్నా మినిస్ట్రీ చాలా పెద్ద మినిస్ట్రీ అన్నమాట. ఆ మినిస్ట్రీలో దేవుడు ఆయన తర్వాత లేపిన నాయకుల ద్వారా ఆ హోసన్నా మినిస్ట్రీ దీవించబడాలని, అభివృద్ధి అవ్వాలని ఆయన దర్శనం చాలా గొప్ప దర్శనం. ఆ దర్శనం నాతో చెప్పారు 1000 చర్చిలు కనీసం కట్టాలనుకున్నారంట. అప్పుడు ఆయన అనారోగ్య స్థితికి వచ్చినప్పుడు 678 చర్చిలు కట్టానని చెప్పారు నాతో. 670 ఇంకా మిగిలిన ఆయన దర్శనాలు కూడా నెరవేర్చబడాలని ఆయన చెప్పాడు. నాకు ఇలాగ మా సంఘం చాలా పెద్ద సంఘం, ఆ సంఘంలో నిలబడి మాట్లాడటం నాకు పెద్ద సంతోషం అనిపించదు, కానీ సువార్తకి వెళ్తే, సువార్త పరిచర్యకి వెళ్తే నాకు చాలా సంతోషం కలుగుతాయి. ఎక్కడైనా సువార్త మీటింగ్ నిలబడితే చాలా హ్యాపీగా నేను జరిగిస్తానని నాతో చెప్పారు. సో ఆయన దర్శనం కలిగిన వాళ్ళు, ఆయన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఆయన దర్శనం కలిగిన వాళ్ళు శక్తివంతంగా బలంగా దేవుని సేవ చేయాలని మనమందరూ మన సంఘం తరపున ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్. అందరి చేతుల పైకి ఎత్తిన ఒక నిమిషం ప్రార్థించబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. సేవకుల కొరకు, అభిషేకముతో వాడబడుతున్న దైవజనుల కొరకు మేము ప్రార్థన చేయటంలో విఫలము చెందాం ప్రభు. ప్రార్థన చేయటంలో పొరపాటు పడ్డాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ రోజునైనా కన్నీళ్లతో రోదించి భారముతో ప్రార్థించే ప్రార్థన పరులు లేపండి ప్రభువా. సేవకుల కోసం నీ సన్నిలో రోదించే బిడ్డలు లేపండి ప్రభువా. సేవకుల కొరకు అంగలార్చే బిడ్డలు లేపండి ప్రభువా. తండ్రి, ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభువా. విజ్ఞాపన ఆత్మతో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రార్థన ఆత్మ కుమరించబడును గాక. దేవునికి మహిమ కుమరించబడును గాక. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కుమరించబడును గాక. ఇప్పుడే ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభువా. దైవ సేవకుడునైనా యేసన్న గారు విడిచిపెట్టి వెళ్ళిన హోసన్నా మినిస్ట్రీ కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇప్పుడు అభిషేకించండి, సేవకులు నాయకులని బలంగా వాడుకోండి ప్రభువా. అదే దర్శనం, అదే భారం కలిగిన వారిని అయ్యా ఇంకా ఆశీర్వదించండి. ఇప్పుడు అభిషేకించండి. వారితో పనిచేస్తున్న సేవకులందరినీ ఆత్మతో నింపండి, దైవిక మహిమతో నింపండి, దైవిక పరిశ్రమతో నింపండి ప్రభా. ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా.
ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి. బంధుమిత్రులందరినీ ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ కృపతో నింపండి ప్రభా. మమ్మల్ని నీ నాయకులుగా ప్రభా అభిషేకించి వాడుకోండి. ఆత్మభారం దయచేయండి. ఇప్పుడే తాకండి ప్రభా. అట్టి భారముతో అభిషేకముతో నింపమని దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఇవన్నిటిని ముందుగానే గ్రహించి దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయటం ఎలాగానే ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో దైవ సేవకుడు యేసన్న గారి ఫోటో కూడా ఉంది. ఇది చూసి అయినా మీరు కొన్నవాళ్ళు ఇది చూసి అయినా ఆయన మీద ప్రార్థన చేసి ఉండాలి. చాలామంది దైవ సేవకుల కోసం ఎలాగ ప్రార్థన చేయాలో, ఏ అంశం పెట్టి ప్రార్థన చేయాలో, ఆయన ప్రవక్త కాబట్టి దీనిలో ఏ అంశాల కోసం దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయమని రాయబడి ఉందో మీరు అంశాలు పెట్టి డైలీ ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలో, వాళ్ళ అభిషక్తులు ఏ ప్రేయర్ పాయింట్ పెట్టి ప్రార్థన చేయాలో ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం ఆల్ఫా బుక్ స్టాల్లో, ఓఎం బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రార్థనే జీవం అని మరి ఒక పుస్తకం రాశారు ప్రార్థన గురించి. చాలా పవర్ఫుల్ బుక్స్ అన్నమాట. ఈ యొక్క పుస్తకం మన బుక్ స్టాల్స్లో లభ్యమవుతాయి. మీరు 2 పుస్తకాలు కొనుక్కొని ఇది చదివి అప్పుడు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. అప్పుడు మీ ప్రార్థనలో ఒక వ్యత్యాసమైన ప్రార్థన అనుభవం ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ఆమేన్. నా పేరు రత్నకుమార్ ఎదురులంకండి. 3 సార్లు స్కానింగ్ తీసారండి. ఆపరేషన్ గడ్డలు ఉందన్నారా? గడ్డలు ఉన్నాయండి. ఆపరేషన్ తర్వాత నా దగ్గర ప్రార్థనకు వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నారు? ఆపరేషన్ అక్కర్లేదండి, గడ్డలు లేదు, కరిగిపోయిందన్నారు. అప్పుడు వేయనోడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ సహోదరికి చాలా సంవత్సరాలు గడ్డలు ఉన్నాయి. 3 సంవత్సరాలు బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ పడతాయని స్కానింగ్ ద్వారా చెప్పడం జరిగింది. నా దగ్గర ప్రార్థనకు వచ్చి నాకు ఆపరేషన్ వద్దు, యేసయ్య బాగు చేయాలని నా దగ్గరకు వచ్చి యేసు నామములో ప్రార్థన చేయగా మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే గడ్డలు లేవని చెప్పారట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 4 రోజుల నుంచి ఊపిరితిత్తుల్లో విపరీతంగా ఇన్ఫెక్షన్ వచ్చిందండి. బాగా పెరిగిపోయింది. అది ఎంతకి తగ్గటం లేదు. అంతకుముందు ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చి ఒకరికి రాజమండ్రి, అమలాపురం, కాకినాడ అనేక ప్రాంతాలకు తిరిగినా తగ్గలేదు. అది చనిపోతానని తెలుసు. కానీ నేను ఏమనుకున్నానంటే అనేక మందికి డాడీ గారి దగ్గరికి వెళ్ళండి రోగాలు తగ్గుతాయని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గు అనిపించి చనిపోతే చనిపోయాను, కానీ రేపు డాడీ గారు వస్తున్నారు కనుక వెళ్ళి ప్రార్థన చేయించుకుంటానని డాక్టర్కి ఇచ్చి ఆ ఫీజు టీవీ పరిచర్యకి కానుకగా ఇస్తానని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ మాట అన్నానో ఒక దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పి మర్నాడు వెళ్ళి డాక్టర్ గారు చూపించుకుంటే లంగ్స్ ఎక్స్రే తీశారండి. తీసి ఏం చెప్పారంటే నీకు ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదని చెప్పారు. ఆ రకంగా దేవుడు స్వస్థపరిచారు. ఎంత విశ్వాసమో చూడండి. ఈయనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నో వేల రూపాయల, వందల ఖర్చు అవుతాయి. అయితే ఆ డబ్బును నేను ఎందుకు టీవీ పరిచయకి ఇవ్వకూడదని యేసు నామములో విశ్వాసం ఉంచి ఆయన ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు. మళ్ళీ ఎక్స్రే తీస్తే ఆ లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేదని క్లియర్గా అర్థమైంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మీకు చెవుడు ఉంది? చిన్న వయసులో నుంచి ఉందండి. చిన్న వయసు నుండి, ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, ఫ్రమ్ హిస్ బర్త్ he was a deaf man. When I declare that my shadow will touch you, immediately the power of the Lord came upon him. Hallelujah. నీ పేరేంటి? యేసు బాబు. యేసు. యేసు నన్ను పుట్టాడు. యేసు. యేసు మంచివాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చిన్న వయసు నుండి ఈయనకి చెవుడు ఉంది. ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు. నా నీడ పడితేనే స్వస్థత కలిగితే అన్నాను. అలాగే దేవుడు ముట్టి ఉన్నాడు. 20 సంవత్సరాలుగా వీరిద్దరికి సంతానం లేదు. 1 సంవత్సరం నుండి మీటింగ్స్కి వస్తున్నారు. 15వ తారీఖు జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్కి వస్తున్నారు. అయితే మొన్న నేను యేసు నామములో ప్రార్థన చేసి మీకు సంతానం కలగబోతుందన్నాను. అమ్మ ఇప్పుడు గట్టిగా హల్లెలూయా చెప్పండి. కెన్ ఇమాజిన్
ఆఫ్టర్ 20 years. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టడం కష్టం, కుదరదు అనేస్తారు. ఈవెన్ 10 years దాటితేనే వాళ్ళు పిల్లలు పుట్టరు అంటారు. ఎందుకు? మా డాక్టర్లు ఏమన్నారు? జీవ కణాలు, బ్లడ్లో ఉన్న కణాలు తక్కువ ఉంది, అందుకొరకే పిల్లలు పుట్టలేదని ఆ లోపాన్ని డాక్టర్లు వెల్లడిపరిచారు. వాళ్ళు ఇద్దరు బాధపడ్డారు. ఆఫ్టర్ 20 years తర్వాత ఈ బిడ్డకి దేవుడు సంతానం ఇచ్చి ఉన్నాడు. ఇది 3వ నెల. అమ్మ నీ పేరేంటమ్మా? రూతు. ఈ సహోదరి పేరు రూతు. తనకు ఛాతీ పక్కన గడ్డలు వస్తే ఆపరేషన్ చేశారు. మరలా కుడి పక్కన ఉన్న గడ్డలు ఎడమ పక్కకు వచ్చేసింది. ఇంకా నేను ఆపరేషన్ చేయించుకుని నాకు వద్దు అని 15వ తారీఖు జరిగిన ప్రార్థనకి వచ్చి ఇక్కడ ఒక ప్రేయర్ ఆయిల్, నేను ప్రార్థన చేసిన ప్రేయర్ ఆయిల్ కొనుక్కొని రాసుకున్నారు. ఒక వారం రాస్తే యేసయ్యా నువ్వే స్వస్థపరచాలంటే ఆ ఛాతీ దగ్గర ఉన్న గడ్డలు ఏమైపోయిందో తెలియలేదు, కరిగిపోయింది. అమ్మా కరిగిపోయినట్టుగా కరిగిపోయింది. ఇప్పుడు గడ్డలు లేదని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వండర్ఫుల్ టెస్టిమనీ ఇది. అమ్మా నీ పేరేంటి? మరియా. ఎన్ని నెలలుగా మీకు మానసిక రోగి అయిపోయారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలుగా ఈవిడ ఒక మానసిక రోగి అయిపోయిందంట. ఎలాగంటే మామూలుగా మానసిక రోగి అయిన వాళ్ళు చాలా స్టెప్స్ ఉంటాయి. ఇది ముదిరిపోయిన కేసు అన్నమాట. అది ఎప్పుడు కత్తి పట్టుకొని పడుకుంటుందంట. తర్వాత సడన్గా ఏం చేస్తంట, ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? తగలబెట్టేసేదంట. ఎవరు పడితే వాళ్ళని కొట్టేసేదంట. రాత్రుల్లో ఏనాడు నిద్రపోలేదంట. టాబ్లెట్ మింగినా కూడా నిద్రపోలేదంట. భయంకరమైన మానసిక రోగ పిచ్చి వాళ్ళ కింద చేశారు. ఎన్ని చోట్లకు తిప్పినా స్వస్థత జరగలేదు. కానీ ఈరోజు మనం ఆరాధన చేయించుండగా బలమైన శక్తి బయటికి వెళ్ళిపోయినట్టుగా, ఇప్పుడు తేలికైపోయినట్టుగా, ఇప్పుడు నార్మల్ అయిపోయినట్టుగా ఆ పిచ్చి పిచ్చి తలంపులని ఎగిరిపోయిందని సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరిని విడుదల చేశారు? యేసయ్య విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చేతులెత్తి. శివపార్వతి సహోదరి పేరు ఏ ఊరమ్మా? దుర్కిరాల. హల్లెలూయా. మ్యారేజ్ అయింది, అయితే పిల్లలు పుట్టలేదు. డాక్టర్ దగ్గరికి పరీక్ష చేస్తే ఎగ్జాక్ట్గా గర్భసంచిలో ఇంత పెద్ద గడ్డలు ఉన్నట్టు చెప్పారట. ఆ గడ్డలు తీసేస్తే కానీ నీకు కన్సీవ్ అవ్వదు, కన్సీవ్ అవటం కష్టం చెప్పారు. ఈ పక్క ఇంటి సహోదరి ఈ సహోదరికి యేసు ప్రభు గురించి చెప్పి, నువ్వు థామస్ గారు ప్రార్థనకి వస్తే నీకు అద్భుతం జరుగుతాయి, ఆయన దగ్గర నేను ప్రార్థన చేస్తాను రా అని చెప్పి తీసుకొచ్చారు. యేసు నామములో 4 నెలల క్రితం వచ్చారు, ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, మొన్న వెళ్ళి చూస్తే గడ్డలు లేవు, సహోదరి కన్సీవ్ అయ్యారంట. గట్టిగా చెప్పండి, కొట్టి దేవుని పరిచయండి. దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడికలు విజయవాడలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆగస్టు 15వ తేదీ రాత్రి 7 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం నందు జరుగును. సంప్రదించుటకు బ్రదర్ రాజు, సెల్ 9704723909. అమలాపురంలో ఆగస్టు 17వ తేదీన ఉపవాస ప్రార్థన కూడిక ఉదయం 10 గంటలకు. స్థలం నల్లవంతెన దిగువ ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు జరుగును. మరిన్ని వివరాలకు పాస్టర్ ఎలీషా, సెల్ నంబర్స్ 984940829 మరియు 9884614008. మీరు ఎటువంటి సమస్యలలో ఉన్నా సరే ఈ కూడికలో పాలు పొందండి, దైవిక దీవెనలు పొందండి. స్త్రీలకు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ పాఠశాల ఆగస్టు 27వ తేదీ నుండి ప్రారంభించబడును. స్త్రీలు దేవునిలో బలపడి వారి కుటుంబములు కట్టుకొనుచు దేవునికి మహిమకరమైన పాత్రలుగా వాడబడుటకు ఇది చక్కని అవకాశము. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలకు సిద్ధపడుడి. వయో పరిమితి లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు 1700 రూపాయలు మాత్రమే. సంప్రదించుటకు సెల్ నంబర్ 9293760612. రాజమండ్రిలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన
ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు మరియు రెండవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గోకవరం బస్టాండ్ వెనుక నటరాజ్ థియేటర్, రాజమండ్రి. సెల్ నంబర్స్ 9293760612 మరియు 9494940072. మా వెబ్సైట్ www.dahinchuagni.com మరియు మా ఇమెయిల్ అడ్రస్ dahinchuagni@rediffmail.com మరియు దహించు అగ్ని ఆన్లైన్ రేడియో. మా అడ్రస్ దహించు అగ్ని 126 మున్సిపల్ కాలనీ, రాజమండ్రి. పిన్ నంబర్ 533105. హల్లెలూయా.